నీళ్ళు. కొండబాబు గారు ఏం చేస్తున్నారు? ఓ సేతుపడి ఏమైనా చేస్తున్నారా? భోజనం. భోజనమా? ఏటి భోజనమా? ఈడ దద్దోజనం ఉంది, పులిహోర, సాంబారు, అన్నం, పచ్చడి, వంకాయ కూర, పాలకూర పప్పు, పెరుగు. ఆ క్యారేజ్ లో చికెన్, మటన్, చేపల పులుసు అన్ని చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు తింటారు? నేను తిన్నా. నేను తినడం మానేసా. ఏటి తిండం మానేశారా? కొండబాబు గారు తిండి మానేశారంటే గుండె తరుక్కుపోతుంది. అవునే వంట పార్వతి, మా అన్న తిండి మానేశాడు. దేవుడా, ఓ మంచి దేవుడా, తినటానికి పులిహోర ఇచ్చావు, పాలకూర పప్పు ఇచ్చావు, వంకాయ కూర ఇచ్చావు, పోసుకోవడానికి సాంబార్ ఇచ్చావు, రసం ఇచ్చావు, ఇంకా గిన్నెలో కోడి కూర, మటన్ ఫ్రై, చేపల కూర అన్నీ ఇచ్చావు. ఎన్నిచ్చినా తినలేని ఈ దురదృష్టవంతుడిని మాత్రం ఈసారికి ఇలా కానిచ్చేద్దాం. ఏంటి పార్వతి ఈ మీటింగ్? ఆకలేస్తుంది, వడ్డించు. మేకపోతుల ఆకులు పెట్టుకుని కూర్చున్న వెంట్రా కొండ. చిన్నతో ఏ ఆడపిల్లైనా సరే నన్ను ఇష్టపడి గెలవాలంటే రోజుకు 2 తులసాకులు, 2 చెంచాల పసుపు నీళ్లు తాగాలంట. అవునొత్తో, నాను కూడా పెద్ద బావ మనసు గెలిచే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. చూడు దేవకోట రాస్తున్నారు. ఓం దేవ భావ ప్రేమాయ నమః. నోర్ము ఏంటహే, ఎవరో మీకు మందు పెట్టారే? ఎవరనుకున్నా? సోదమ్మ, సోది చెప్తానమ్మ సోది అంటూ బుట్ట సంఖ్యలో ఎట్టుకొని వీరంతా పోతుంటేను పట్టకొచ్చి జాతకం చెప్పించుకున్నా. కొండలనేమో తిండి మానేమంది, నన్నేమో దేవకొట్రాయమంది. ఎవతే ఆ సోది మొహంది? దాని నోరు పడిపోను, దాని కాళ్ళకు చేతులకు పక్షవాతం రాను, చంటి పిల్లల్ని కూడి తినద్దంటుందా? అది సర్వనాశనం అయిపోను. వ్రతాలేవో గడిగుడ్డు లేదు, తిననే. తిండి మానేసి చీపురు వంశం పరువు తీయద్దు. తిండి విషయంలో మనమే ఈ ప్రపంచానికి అద్దంలాంటోళ్ళం. మరి గట్టమనేని వాళ్ళంతా చిన్న అద్దంలాంటోళ్ళు, వాళ్ళు కొంచెం కొంచెం తింటారు కదా. వద్దత్తా, నేను పెద్ద భావంతో అయ్యి ప్రేమించి పెళ్లి చేసుకునే వరకు ఇదిగో ఈ తులసాకు తింటాను, ఈ పసుపు నీళ్లు తాగుతాను. అవునొత్తో, నాకొద్దు.